ఈరోజు నేను లంచ్లోకి ఆలుగడ్డ టమాటా మునక్కాయ వంకాయ కూర చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ శనగపప్పు ఒక 15 నిమిషాల పాటు ఇలా నానబెట్టి పెట్టుకున్నాను. నానబెడితే మనకు శనగపప్పు అనేది తొందరగా ఉడికిపోతుంది కదా. ఇక్కడైతే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వంకాయలు, ఆలుగడ్డ, టమాటో ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగాక ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. అవి చిటపట్లాడాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకున్నాను. అవన్నీ సన్నని మంట మీద మనము ఫ్రై చేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా మనము ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద. మనకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మంచిగా ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అనేది. ఇక్కడ ఆలుగడ్డలు వేసాను. ఆలుగడ్డలు ఈ సైజులో మనము కట్ చేసుకోవాలి. కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఆలుగడ్డలకు సరిపోయేంత ఉప్పు వేసుకున్నాను. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయాక ఇక్కడ ఉడకబెట్టుకుని శనగపప్పు వేసాను. మనం నానబెట్టి పెట్టుకున్నాం కదండి, ఆ శనగపప్పు ఉడకబెట్టాను. ఒక 3 విజిల్స్ ఉడకబెట్టుకొని అది వేసుకున్నాను. ఇక్కడైతే మీడియం సైజ్ టమాటో ఒకటి సన్నగా కట్ చేసి వేసుకున్నాను. కొంచెం పసుపు వేసుకున్నాను. ఇవన్నీ మూత పెట్టి కొంచెంసేపు మనము ఉడకనివ్వాలి. ఇప్పుడు ఆలుగడ్డ ఒక 80% ఉడకగానే మునక్కాయలు, వంకాయలు వేసుకున్నాను. ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు సరిపడా కారం వేసుకున్నాను. కొంచెం ధనియాల పొడి వేసాను. ఉప్పు చూసి వేసుకున్నాను. కొంచెం ఉప్పు కూడా పడింది. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. ఈ కూర రైస్తో చాలా బాగుంటుందండి. చపాతీలో కూడా చాలా బాగుంటుంది. చపాతీ కానీ, పుల్కా కానీ, పూరి కానీ మంచి కాంబినేషన్ ఈ కర్రీ. ఉప్పు కొంచెం తక్కువైంది, సో ఉప్పు కూడా వేసుకున్నాను. ఇవన్నీ మంచిగా కలుపుకొని సరిపడా వాటర్ వేసుకోవాలి. మనకు ఎంత కన్సిస్టెన్సీ, మనకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలి, దాన్ని బట్టి మనము వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వస్తే చాలండి, మనకు ఉడికిపోతుంది. ఎందుకంటే ఆలుగడ్డ ఆల్రెడీ మనకు 70% వరకు ఉడికిపోయింది కాబట్టి ఒక 2 విజిల్స్ వస్తే చాలు మనకు. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన వంకాయ, ఆలుగడ్డ, మునక్కాయ, టమాటో కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేస్తున్నాను. నేనైతే ఇక్కడ గరం మసాలా యాడ్ చేయలేదండి. అవసరం అనుకున్న వాళ్ళు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఇంకా వేడి వేడి అన్నంలో ఈ కూర సర్వ్ చేసుకొని వేడి వేడిగా తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. శనగపప్పు వేయడం వల్ల మనకు గ్రేవీ అనేది మంచిగా థిక్గా వస్తుందండి.